బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, శ్రీరాముడు సరయూ నదిలో దేహత్యాగం చేశారంటారు, నిజమేనా? రాజా రామచంద్ర భగవానికి జై. రామచంద్రమూర్తి సరయూ నదిలో అడుగు 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 దిగి నడుస్తూ తన వెంట లక్ష్మణ భరత శత్రుఘ్నులు రాగా తన అవతారాన్ని చాలించాడు అని వర్ణించే సుమధుర ఘట్టం ఉత్తర రామాయణంలోనిది. తెలుగులో కంకంటి పాపరాజు గారు పరమాద్భుతంగా వర్ణించారు. మహర్షి వాల్మీకి కృతమైనటువంటి శ్రీరామాయణంలో 7వ సర్గగా ఉత్తరకాండ కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. 111 సర్గలతో ఉన్నటువంటి ఈ ఉత్తర రామాయణం అంతా కూడా రావణుని వంశ చరిత్ర, రాముడి వారికి అలాగే రావణునకు యుద్ధం ఏర్పడడానికి ఉన్నటువంటి మూల కారణం, రామావతార ప్రాశస్త్యం, అవసరం, రామరాజ్యం ఎలా ఉండేది, ధర్మాన్ని ఎలా నిర్వహించేవారు, ఇవన్నీ కూడా వర్ణిస్తూ అవతార పరిసమాప్తి, ఇక త్రేతాయుగ కాలం అంతం కాబోతున్నది అని చెప్పే నిమిత్తమై దుర్వాస మహర్షి వచ్చి రాముల వారికి ఇది సంగతి అంటూ వివరించడంతో రాముల వారు తన అవతారాన్ని పరిసమాప్తం చేయడానికి నిర్ణయించుకొని రాజ్యాన్ని కుశలవులకు శ్రావస్తి నగరం, నేటి కాలంలో లాహోర్ అంటున్నారు అని కొందరు చెబుతూ ఉన్నారు. అలాగే లవుడికి ఒక రాజ్యం, కుశుడికి ఒక రాజ్యం, తమ్ములైనటువంటి భరత శత్రుఘ్న లక్ష్మణులకు జన్మించిన ఇరువురు కుమారులకు వెరసి ప్రపంచమంతా కూడా వివిధ భాగములుగా అందించి అనంతరం సరయూ నదిలో అడుగు అడుగు వేసి నీటిలో అంతర్ధానమైన వృత్తాంతాన్ని అవతార పరిసమాప్తిగా శ్రీరామాయణం ఉత్తరకాండ వర్ణిస్తుంది. ఏ ప్రారంభమైన ఒక అంతం కలిగి ఉంటుంది. యశోదాగర్భ సంజనితుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు తన అవతారాన్ని పరిసమాప్తం చేసే సమయంలో బోయవాణి బాణానికి తన కుడికాలి బొటనవేలిని ఆధారం చేసుకొని అవతార పరిసమాప్తి. భాగవతం ఎలాగో శ్రీరామాయణం కూడా సరయూ నదిలో దేహత్యాగం చేసినటువంటి భావనను మహర్షి వాల్మీకి మనకు అందించినట్లుగా సాధకులు విశ్వసిస్తారు. శ్రీరామాయణం మహర్షి వాల్మీకి కృతం అయినది కానీ అందులో ఉత్తరకాండ వాల్మీకి రచన కాదు అనేటటువంటి విశ్వాసమే అధికులలో శ్రేష్టమైన అంశం కనుక రామ పట్టాభిషేకంతో శ్రీరామాయణం పరిసమాప్తం. అవతారాన్ని అంతం చేయడం అన్న అంశాన్ని ఆధారంగా స్వీకరించకుండా పట్టాభిషేకానికే పారాయణం పూర్తి చేయడం శాస్త్రంలో చెప్పబడిన విధి. 537 సర్గల వరకే అందరూ పారాయణం చేస్తారు. సరయూ నదిలో దేహత్యాగం చేసిన రాముడు అక్కడ జలాధివాసమనో ఆత్మత్యాగమనో మనకు సంబంధించిన పదాలను వినియోగించకూడదు. పరమాత్ముడు అంతటా ఉండేవాడు కనుక దేహాన్ని విడిచిపెట్టాడు. మనమందరం కూడా మిగిలిపోయే పనులు చేస్తే దేహం శాశ్వతమైనది కాదు. దేహి ఇందులో ఉండే ప్రాణం. శరీరం అంటేనే శీర్యతే ఇది శరీర, నశించిపోయేది అని అర్థం. కనుక శరీరం ఉన్నప్పుడే ధర్మానికి సంబంధించి మిగిలిపోయే పనులు చేయాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. అందుకోసమే రామచంద్రమూర్తి కళ్యాణాద్భుతమైనటువంటి రూపముతో ఇన్ని పనులు చేశాడు. శరీరాన్ని విడిచిపెట్టాడు. సరయూ నది ఇది నేపథ్యం. For more videos like this, subscribe Big TV channel.